నిజం నీతిగా ఒంటరి అవుతుంది. అబద్ధం నమ్మిస్తూ నటిస్తూ దగ్గరే మోసం చేస్తుంది. జీవితం ఏ ఒక్కటి మనకు నేర్పదు. మనకు ఎదురయ్యే మనుషులు, వాళ్ళ ప్రవర్తన, వీటి నుండే మనం నేర్చుకోవాలి. పుట్టిన క్షణము నుండి సుస్థిరమైన జీవితం ఇవ్వడానికి కష్టపడే గొప్ప ఇంజనీరు నాన్న. భయపడడం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు. గౌరవం, స్నేహం, ప్రేమ ఇవి భిక్షగా అడుక్కుంటే వచ్చేవి కావు. మనం నచ్చి, మనల్ని మెచ్చి వాటంతట అవే మన దరికి రావాలి. అప్పుడే మనకు విలువ ఉంటుంది. వంట రుచి తినేదాకా తెలియదు. పుస్తకం గొప్పతనం చదివేదాకా తెలియదు. ప్రేమంటే ఏంటో ప్రేమించిన వాళ్ళని కోల్పోయేదాకా తెలియదు. అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు. అహంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు. అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు. చదువు వచ్చినవాడు, చదువు రానివాడు, డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనివాడు, కండలు తిరిగిన వీరుడైనా, బక్కపలచని మనిషి అయినా, ఎవరైనా, ఎక్కడైనా వారైనా ఆఖరికి చేరవలసింది నేల తల్లి ఒడిలోకే. అందుకే నీతిగా బ్రతుకు, నలుగురికి ఉపయోగపడు. ఒకరోజు అమ్మకి, ఇంకో రోజు నాన్నకి, ఈరోజు అమ్మా నాన్నలకి. ఇది మన సంస్కృతి కాదు. అమ్మ తన ప్రాణం పణంగా పెట్టి మనకి ప్రాణం పోస్తుంది. నాన్న తన జీవితాన్ని పణంగా పెట్టి మనకి జీవితాన్ని ఇస్తారు. అలాంటి వాళ్ళను ఒకరోజు సంతోషంగా చూసుకుంటే కాదు, వాళ్ళు జీవితాంతం సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. అదే మనం మన తల్లిదండ్రులకు ఇచ్చే కానుక. కొన్ని పరిచయాలకు కాలపరిమితి తక్కువ, కొన్ని అవి ఇచ్చే జ్ఞాపకాలు మాత్రం జీవితకాలం గుర్తుండిపోతాయి. ధర్మం ఎటువైపు ఉంటే అటువైపే విజయం ఉంటుంది. ధర్మానికి ఆపద ఎక్కువ, అడుగడుగున కష్టాలు. స్నేహితుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తే వెళ్ళాలి. కష్టంలో ఉన్నప్పుడు పిలవకపోయినా వెళ్ళాలి. పోరాటములోనైనా మృత్యువులోనైనా మీ శక్తిని విశ్వసించండి. ప్రపంచంలో పాపమనేది ఉంటే నీ బలహీనత మాత్రమే. బలవంతులై ఉండండి. బలహీనత పాపం, బలహీనతనే మరణం. మనిషి వయసులో ఉన్నప్పుడు పొగరుగా ఉంటాడు. ఆ వయసు అలానే ఉండిపోతుందనుకుంటాడు. వయసు పెరిగాక అప్పుడు అనుకుంటాడు వయసులో ఉన్నప్పుడు ఒదిగి ఉండవలసినదని. అర్జున, మట్టితో చేసే బొమ్మల ఆకారాలు వేరువేరుగా ఉన్నప్పటికీ అవి అన్నీ మట్టితోనే తయారు చేయబడ్డాయి. అలాగే జీవుల శరీరాలు వేరైన వాటిలో ఉండేది ఒకే ఆత్మ. ఆ విషయం తెలుసుకున్నవాడు ఎవడు ఇతరులని బాధ పెట్టడు, ఎవరి చేతనైనా బాధింపబడడు అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. సాలెపురుగు ఎంతో సహనంగా గూడు కట్టుకుంటుంది. కానీ ఒక్క చీపురు దెబ్బకు గూడు మొత్తం పోతుంది. అయినా అది నిరాశపడదు, మళ్ళీ తన ప్రయత్నం మొదలు పెడుతుంది. అలాగే మనమైనా అంతే. అన్ని కోల్పోయినా ఇంకా భవిష్యత్తు మిగిలే ఉంది. దిగులు పడకుండా తిరిగి ప్రయత్నిస్తే విజయం మనదే. ఏమీ లేకుండా పుట్టి అన్నీ కావాలని పరిగెత్తి ఏది శాశ్వతము కాదని తెలిసి ప్రాణం కూడా సొంతం కాదని అర్థమై ఏదో ఒకరోజు ప్రపంచాన్ని వదిలి దూరం అవ్వడమే జీవితం.